ఈరోజు ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికోసం నేను 3 స్లైసెస్ ఆఫ్ ఫ్రెష్ బ్రెడ్ని తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఇంకా ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ని కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను బ్రెడ్కున్న ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను. ఈ ఎడ్జెస్ని మనం వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు, కానీ కొన్ని వాటిలో బ్రెడ్ హల్వాలో అలా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నాను కదా, ఇప్పుడు లిడ్ పెట్టేసుకొనేసి మనము గ్రైండ్ చేసుకున్నాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఈ ఒకసారి గ్రైండ్ అవ్వకపోతే మీకు కావాలంటే ఇంకోసారి కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఒక థిక్ ప్యాన్లోకి వేసి రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, ఒకవేళ అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది మనము రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, స్లైడ్గా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని 2 to 3 minutes వరకు చల్లారనివ్వాలి. అంతే, మన బ్రెడ్ క్రమ్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.